దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 150. సంతోషాల మధ్య వెంకట్ మిథున. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హ్యాపీ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. దామోదర్ మాటలకి మిథున అనుమాన పడుతూనే కడుపులో ఏదో వికారంగా అనిపించి సడన్గా వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. అది చూసి దామోదర్, వర్ష ఆశ్చర్యపోతుంటే గౌతమ్ మాత్రం కంగారు పడుతూ చెల్లెల దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా అని అడుగుతాడు. మిథున వామిటింగ్ తర్వాత నోరు వాష్ చేసుకొని తెలీదన్నయ్య, ఉదయం నుంచి కళ్ళు తిరుగుతున్నట్టుగా అవుతూ వామిటింగ్స్ అవుతున్నాయి అని స్పృహ తప్పి కింద పడబోతుంటే అమ్మ మిథున అంటూ గౌతమ్ తనని పట్టుకొని స్పృహ తప్పిన తనని ఎత్తుకొని తీసుకుని వచ్చి అక్కడ ఉన్న సోఫా మీద పడుకోబెట్టాడు. మిథునకి ఏమై ఉంటుంది బాబా అని అడుగుతుంది వర్ష. తెలియడం లేదు, ముందు డాక్టర్కి ఫోన్ చేయ వర్ష అంటూ గౌతమ్ కంగారు పడుతూ చెల్లెలు అరిచే పట్టుకొని రుద్దుతూ ఉంటాడు. సరే బావా అంటూ వర్ష డాక్టర్కి ఫోన్ చేస్తుంటుంది. దామోదర్ మాత్రం అనుమాన పడుతూ ఎలాగైనా ఈ మిథున వెంకట్ని విడదీసి మిథునాని నా కొడుక్కి పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటూ ఉంటే ఈ మిథునకి ఏ కడుపో కాకరగా వచ్చినట్టుందే అని అనుకొని కంగారు పడుతుంటాడు. కాసేపటికి ఓ లేడీ డాక్టర్ స్పృహలో లేని తనని చెక్ చేస్తూ ఉంటుంది. విషయం తెలుసుకున్న వెంకట్ హుటాహుటిన కార్ పార్కింగ్ చేసి కంగారుగా లోపలికి వస్తుంటాడు. చెల్లెలకి ఏమైందో తెలియక గౌతమ్ కూడా టెన్షన్ పడుతుంటాడు. వెంకట్ లోపలికి రాగానే డాక్టర్ మిథునాని చెక్ చేయడం, మిథున స్పృహలో లేకుండా కనిపించడం చూసి ఇంకా కంగారు పడుతూ దగ్గరికి వచ్చి తన తల నిమురుతూ అసలు మిథునకి ఏమైంది గౌతమ్ గారు, తనెందుకు కళ్ళు తిరిగి పడిపోయింది అని అడుగుతాడు. తెలీదు వెంకట్, కానీ కంగారు పడకు, మిథునకి ఏం కాదు అంటూ గౌతమ్ వెంకట్కి ధైర్యం చెప్తాడు. డాక్టర్ తనని స్టెథోస్కోప్తో చెక్ చేయడం పూర్తి చేసి డోంట్ వరీ, మీకు ఒక గుడ్ న్యూస్, మిథున తల్లి కాబోతుంది అని నవ్వుతూ చెప్తుంది. అది విని గౌతమ్, వెంకట్ టెన్షన్ వదిలేసి ఒకరికొకరు చూసుకుంటూ సంతోషపడుతుంటారు. దామోదర్ మాత్రం కంగు తింటూ నా అనుమానమే నిజమైందన్నమాట, అయినా పర్వాలేదు, త్వరలోనే వీళ్ళిద్దరిని విడగొట్టి ఆ కడుపు కూడా పోగొట్టేసి ఈ మిథునని నా ఇంటి కోడల్ని చేసుకుంటాను అనుకుంటూ ప్రణాళికలు వేస్తుంటాడు. వర్ష కూడా ఆ గుడ్ న్యూస్ని బ్యాడ్ న్యూస్గా స్వీకరించి ఎలాగైనా వెంకట్ని మిథునని విడగొట్టాలనే ఆలోచనలో ఉన్న మా నాన్నకి ఎదురు దెబ్బ తగిలిందే అని మనసులో అనుకుంటుంది. వెంకట్ సంతోషంతో తేలిపోతూ స్పృహలో లేని మిథున పక్కన కూర్చొని ప్రేమగా తన తల నిమురుతుంటాడు. డాక్టర్ తనకి ఇంజెక్షన్ చేసి కాసేపట్లో స్పృహలోకి వస్తుంది, లేవగానే తనకి ఏదైనా జ్యూస్ లాంటిది ఇవ్వండి, అలాగే మెడిసిన్ కూడా కంటిన్యూగా వాడండి అని చెప్పి డాక్టర్ మెడిసిన్ రాసి వెంకట్కి ఇస్తుంది. ఏదైనా ఉంటే ఫోన్ చేయండి గౌతమ్ గారు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతుంది. గౌతమ్ సంతోషపడుతూ కంగ్రాచులేషన్స్ వెంకట్ అని అంటాడు. మీరు కూడా మేనమామ కాబోతున్నారు కదా గౌతమ్ గారు, మీకు కూడా కంగ్రాచులేషన్స్ అంటాడు వెంకట్. వాళ్ళిద్దరూ అలా చెప్పుకుంటూ ఉంటే ఈ తండ్రి కూతురికి కడుపులో మండుతుంటుంది. ఈలోపు మిథున నిదానంగా కళ్ళు తెరిచి చూస్తుంది. ఎదురుగా వెంకట్ కనపడగానే కాస్త నీరసంగా లేచి కూర్చుంటూ నువ్వెప్పుడొచ్చావు వెంకట్ అని అడుగుతుంది. నువ్వు స్పృహ తప్పి పడిపోయావని మీ అన్నయ్య ఫోన్ చేయగానే నా కాలు నిలబడలేదు మిథున, అందుకే వెంటనే వచ్చేశాను అంటాడు నవ్వుతూ. అసలు నాకు ఏమైంది అన్నయ్య అని అడుగుతుంది మిథున నీరసంతో చూస్తూ. మీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారమ్మా అంటాడు గౌతమ్. అది విని మిథున సంతోషపడుతూ వెంకట్ వైపు చూస్తుంది. వెంకట్ కూడా నవ్వుతూ అవును అన్నట్టుగా తన తల నిమురుతూ చెప్తాడు. మిథున ఆనందంతో పొంగిపోతూ పక్కనే కూర్చున్న వెంకట్ని హక్ చేసుకుంటుంది. వెంకట్ కూడా సంతోషపడుతూ
తనని హత్తుకొని తన నుదిటి మీద ముద్దు పెట్టుకుంటాడు. వాళ్ళిద్దరినీ అలా చూసి గౌతమ్ సంతోషపడుతూ, మళ్ళీ అంతలోనే బాధపడుతూ, తాన్యాతో తనకున్న మధుర స్మృతులు, తాన్యాని హగ్ చేసుకొని అలా నుదిటి మీద ముద్దు పెట్టుకోవటం గుర్తు తెచ్చుకుంటాడు. వర్ష లేని అభిమానాన్ని నటిస్తూ, పని మనిషికి చెప్పి జ్యూస్ తెమ్మని చెప్తాను ఉండు బావా అని వర్ష అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, వద్దు వర్ష, ఈ సంతోష టైంలో నా చెల్లెలకి నేనే స్వయంగా జ్యూస్ చేసి ఇవ్వాలని ఉంది అని చెప్పి గౌతమ్ అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతాడు. మనం తల్లిదండ్రులు అవుతున్నామంటే చాలా సంతోషంగా ఉంది వెంకట్ అంటుంది మిథున వెంకట్ హృదయంలో వాలిపోయి. నాకు కూడా మిథున, ఐ లవ్ యూ సో మచ్ అంటూ తనకి ప్రేమను పంచుతుంటే దామోదర్, వర్ష వాళ్ళని అలా చూసి తట్టుకోలేకపోతుంటారు. గౌతమ్ జ్యూస్ గ్లాస్తో వస్తే వెంకట్ అది అందుకొని అతనే స్వయంగా మిథునాకి తాగిస్తాడు. మీరు ఏమీ అనుకోనంటే ఇక మిథునాన్ని మా ఇంటికి తీసుకువెళ్తాను గౌతమ్ గారు అంటాడు వెంకట్. మిథునాకి ఇష్టమైతే నాకేమీ అభ్యంతరం లేదు వెంకట్ అంటాడు గౌతమ్ వాళ్ళకి ఎదురుగా కూర్చొని. ఈ సమయంలో భర్తతో ఉండాలని ఏ ఆడపిల్లకైనా ఉంటుంది కదా అన్నయ్య, వెంకట్తో పాటు వెళ్ళిపోతాను అంటుంది మిథున. సరేనమ్మా, కానీ జాగ్రత్తగా ఉండు. ముందు ఈ విషయం అమ్మా నాన్నకి ఫోన్ చేసి చెప్పి తర్వాత వెంకట్తో కలిసి వెళ్ళు అంటాడు గౌతమ్. అత్తయ్య మామయ్య వాళ్ళకి నేను ఫోన్ చేస్తానులే మిథున అని చెప్పి వెంకట్ వాళ్ళకి కాల్ చేస్తుంటాడు. ఎలాంటి సపోర్ట్ లేకుండా నిదానంగా నడుస్తున్న రాజశేఖర్ గారు వెంకట్ దగ్గర నుంచి ఫోన్ రాగానే హలో అంటాడు. అటు నుంచి గుడ్ న్యూస్ విని సంతోషపడుతూ సుచరిత అని కేక వేస్తాడు. ఏంటండి అంటూ సుచరిత అక్కడికి వస్తుంది. మనం అమ్మమ్మ తాతయ్య కాబోతున్నామంట సుచరిత, అంటే మిథున తల్లి కాబోతుంది, వెంకట్ ఫోన్ లైన్లోనే ఉన్నాడు అని చెప్తాడు రాజశేఖర్ గారు. అవునా, ఒకసారి ఫోన్ ఇవ్వండి అని సుచరిత ఫోన్ తీసుకొని వెంకట్తోనూ మిథునతోనూ గౌతమ్తోనూ ఆ ఆనందాన్ని పంచుకుంటూ ఉంటుంది. చెల్లెల విషయంలో గౌతమ్ సంతోషంగానే పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటాడు. కాసేపటికి సుచరిత ఫోన్ పెట్టేసి, ఈ మధ్య అన్నీ గుడ్ న్యూస్లే వింటున్నామండి, మీరు పూర్తిగా కోలుకుంటున్నారు, గౌతమ్ ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు, మిథున తల్లి కావడం, అన్ని శుభవార్తలే కనిపిస్తున్నాయి, మనకి ఎవరి దిష్టి తగలకూడదు అంటూ సంతోషంగా మాట్లాడుతుంటుంది. భార్య ఆనందాన్ని చూసి రాజశేఖర్ గారు కూడా సంతోషపడుతూ, మన పిల్లల సంతోషాలన్నీ దగ్గరుండి చూడాలనిపిస్తుంది, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం ఇండియా వెళ్దాం సుచరిత అంటాడు. అవునండి అంటుంది సుచరిత. ఒరే బెనర్జీ, నన్ను నా స్నేహాన్ని వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు నీ మీసాలు నా మీసాలు పట్టుకుని గుంజటానికి మన వారసుడు మన మధ్యలోకి వస్తున్నాడ్రా అని రాజశేఖర్ గారు స్నేహితుడి గురించి ఎమోషనల్గా ఫీల్ అవుతుంటాడు. ఇక్కడ బెనర్జీ గారు మహర్షి ఇంటికి చేరి, ఈ స్వీట్ తీసుకో మహర్షి అంటాడు. పక్కన నిలబడిన అవంతి, తాన్య విషయం తెలియక ఆశ్చర్యంగా చూస్తుంటారు. కాంతమ్మ మాత్రం పట్టనట్టుగా ఓ పక్కన మూతి తిప్పుకుంటూ నిలబడుతుంది. దేనికి స్వీట్ పంచుతున్నారు బెనర్జీ గారు అని అడుగుతాడు మహర్షి కూడా విషయం తెలియక. ముందు స్వీట్ తిని మహర్షి అంటూ బెనర్జీ గారు మహర్షి నోట్లో స్వీట్ పెట్టి, మిథున తల్లి కాబోతుంది అని చెప్తాడు. అది వినగానే మహర్షి సంతోషపడుతూ, మీరు చెప్పేది నిజమేనా బెనర్జీ గారు అని అడుగుతాడు. నిజమే మహర్షి, ఇంతకు ముందే వెంకట్ ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు అంటాడు బెనర్జీ గారు. మిథున తల్లి కాబోతుందనగానే అవంతి, తాన్య కూడా సంతోషపడుతుంటారు. అంటే నేను పెద్ద మావయ్య కాబోతున్నానన్నమాట అని మనసులో అనుకుంటాడు మహర్షి. విషయం తెలియగానే ఆగ మేఘాల మీద మీ దగ్గరికి వచ్చాను మహర్షి, మా తులసి ఆనందానికైతే హద్దులు లేవనుకో అంటూ బెనర్జీ గారు
మిగతా స్వీట్‌ని అవంతి చేతిలో పెట్టి, "మీరు కూడా తీసుకోండమ్మా" అని అంటాడు. తాతయ్య కాబోతున్నందుకు కంగ్రాచ్యులేషన్స్ బాబాయ్ అంటూ అవంతి స్వీట్ తీసుకొని ఆ బాక్స్‌ని తాన్యాకి అందిస్తుంది. తాన్యా కూడా విష్ చేసి స్వీట్ తీసుకొని మిగతా బాక్స్ కాంతమ్మకి అందిస్తే కాంతమ్మ ఆ బాక్స్ అందుకొని దానిని ఇంకెవరైనా తీసుకుంటారేమో అని అనుకొని వెంటనే పైటి కొంగు కప్పుకుంటుంది. సరే మహర్షి, శుభవార్త విన్న సందర్భంగా తులసి గుడికి వెళ్ళాలని త్వరగా రమ్మని చెప్పింది. ఈ విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. ఆఫీసులో కలుద్దాం అని చెప్పి బెనర్జీ గారు వెళ్ళిపోతారు. పక్కగా నిలబడిన అవంతి మహర్షి దగ్గరకొచ్చి కూర్చొని, ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకునే వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు అయ్యారంటే సంతోషంగా ఉంది కదా మహర్షి గారు అని అంటుంది. అవునవంతి, వాళ్ళు కొట్టుకోవడం చూసి వాళ్ళ పెళ్ళప్పుడు నేను కూడా కొంచెం కంగారు పడ్డాను. కానీ అంతా మంచే జరిగింది అంటాడు మహర్షి. కానీ తాన్య కాస్త బాధతో వాళ్ళని చూస్తూ, వాళ్ళ పెళ్ళి కంటే మీ పెళ్ళి ముందుగా జరిగింది కదా అక్క, కానీ మీరు గుడ్ న్యూస్ చెప్పరేంటి అని అడుగుతుంది. ఆ మాట విని మహర్షి అవంతి కొంచెం తడబడుతుంటే కాంతమ్మ మాత్రం గిట్టనట్టుగా మూతి తిప్పుకుంటూ పక్కకి వెళ్ళిపోతుంది. అది తాన్యా, మా గురించి అసలు బాధపడకు, మేం కూడా త్వరలోనే ఆ న్యూస్ చెప్తావేమో అని అంటుంది అవంతి సంతోషంగా చూస్తూ. అక్క మొహంలో సంతోషం చూడగానే తాన్యాకి అంతకు ముందు కలిగిన బాధ మాయమయ్యి, ఆ క్షణాల కోసం నేను కూడా ఎదురు చూస్తుంటానక్క అని చెప్పి తాన్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తాన్య అలా అనగానే అవంతి సిగ్గుపడుతూ పక్కనే ఉన్న మహర్షి భుజం చుట్టూ చేతులు వేసి అల్లుకొని పోతుంది. తన సిగ్గు చూసి మహర్షి నవ్వుతూ తన చుట్టూ చేతులు వేసి ఇంకా హత్తుకొని, తాన్యానే కాదు, ఆ గుడ్ న్యూస్ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను సూర్యకాంతం అంటాడు. పోని మహర్షి గారు అంటూ అవంతి ఇంకా సిగ్గుపడుతూ మహర్షి హృదయంలో తలను దాచుకుంటుంది. మహర్షి ప్రేమగా తనని హృదయంలోకి పుడుముకుంటాడు. తాన్య రూములోకి వచ్చి ఫోన్లో గౌతమ్ తను క్లోజ్గా ఉన్న ఫొటోస్ని చూస్తూ బాధపడుతుంటుంది. అదే సమయంలో గౌతమ్ ఫోన్లో ఉన్న తాన్య ఫొటోస్ని కోపంతో డిలీట్ చేస్తూ, ఫోన్లో డిలీట్ చేసినంత ఈజీగా మనసులో ఆలోచనలు డిలీట్ అయిపోతే బాగుండు అని అనుకుంటాడు. వెంకట్ మిథునాని తీసుకొని కారులో ఇంటికి చేరుకుంటాడు. కార్ దిగి తన వైపు వచ్చి కార్ డోర్ తీసి, నిదానంగా దిగు చిన్ను అంటాడు. మిథున కార్ దిగి, అబ్బో ఏంటి, నా మీద ప్రేమ కారిపోతుంది అని అంటుంది. ఇది నీ మీద ప్రేమ కాదులే, నీ కడుపులో ఉన్న నా బిడ్డ మీద ప్రేమ అంటాడు పక్క చూపులు చూస్తూ. చంపుతాను అలా అన్నావంటే, నీకు ఏదైనా సరే అన్నీ నా తర్వాతే అని అంటుంది. తన ఉక్రోషానికి నవ్వుకుంటూ తన్ని 2 చేతులతో ఎత్తుకొని లోపలికి తీసుకెళ్తుంటాడు. ప్రేమ చూపించమంటే మరీ ఇలా ఎత్తుకోవాల్సిన అవసరం లేదులే అంటుంది మిథున. పిచ్చిదానా, నేను నిన్ను ప్రేమించాను కాబట్టే నీతో కలిసి ఒకటై బిడ్డకి తండ్రిని అవుతున్నాను అంటూ లోపలికి తీసుకొచ్చి తనని సోఫాలో కూర్చోబెడతాడు. తర్వాత వెంకట్ తన కాళ్ళ దగ్గర కూర్చొని తన పొట్ట మీద చేయి వేసి, నన్ను తండ్రిని చేస్తున్నందుకు థ్యాంక్ యూ చిన్ను అని అంటాడు. మిథున ప్రేమగా చూస్తూ వెంకట్ మొహాన్ని చేతిలోకి తీసుకొని నుదుటిన ముద్దు పెట్టుకొని, నేను తల్లిని అవుతున్నందుకు నిజంగా నువ్వు హ్యాపీ కదా కన్నా అని అడుగుతుంది. లేచి తన పక్కన కూర్చొని, హ్యాపీ అని చిన్న మాట అంటావేంటి చిన్ను, ఎంత ఆనందంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను అంటాడు తనని దగ్గరకు తీసుకొని. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి కన్నా అంటూ మిథున వెంకట హృదయంలో ఒదిగిపోతుంది. చూడు, ఈ క్షణం నుంచి నువ్వు ఇంట్లో ఎలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు, అన్ని పనులు నేనే దగ్గరుండి చేసుకుంటాను అంటాడు తన తల నిమురుతూ. లేదు వెంకట్, అన్ని పనులు నువ్వు చేయాలంటే చాలా ఇబ్బంది పడతావు. అయినా ఇప్పుడు నాకు తోడుమంతే కదా, ఇంటి పనులు చేయొచ్చు, ఏం కాదు
అని అంటుంది. అలా అనడానికి అస్సలు వీల్లేదు. ఏదో ఇంపార్టెంట్ తప్ప నువ్వు రోజు ఆఫీస్‌కి వెళ్ళడానికి కూడా వీల్లేదు. కావాలంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఆఫీస్ వర్క్ చూసుకో. ఇలాంటి సమయంలో నీ విషయాలు నేను అస్సలు నిర్లక్ష్యంగా ఉండలేను చిన్ను అని అంటాడు. సరే కన్నా, నువ్వంతగా చెప్తుంటే నేనైనా ఏమంటాను అని అంటుంది వెంకట్ ప్రేమను పొందుతూ. చూడు, ప్రెగ్నెంట్ లేడీస్ ఏమేమి తినాలో నాకు కరెక్ట్‌గా తెలీదు. కానీ నీకు ఏం తినాలనిపించినా నాతో చెప్పు అంటాడు వెంకట్. సరే కానీ అత్తయ్య మామయ్య వాళ్ళని చూడాలనిపిస్తుంది. ఒకసారి అక్కడికి వెళ్దామా అని అడుగుతుంది. మేమే మీ దగ్గరికి వచ్చాము అంటూ తులసి బెనర్జీ గారితో కలిసి అక్కడికి వస్తుంది. వాళ్ళ రాకను చూసి ఈ ఇద్దరు సంతోషపడుతుంటారు. అమ్మా అంటూ వెంకట్ నవ్వుతూ ఎదురు వెళ్ళి తల్లి చేతిలో ఉన్న కవర్ అందుకుంటాడు. అందులో మిథున తినాల్సినవన్నీ ఉన్నాయిరా, నేనే స్వయంగా చేసి తీసుకొచ్చాను అంటుంది తులసి. మిథున లేచి రెండత్తయ్య, రెండు మావయ్య గారు అంటూ పలకరిస్తుంది. బెనర్జీ గారు నవ్వుతూ కోడల దగ్గరికి వచ్చి తన తల నిమురుతూ, మమ్మల్ని నాయనమ్మ తాతయ్యని చేస్తున్నందుకు సంతోషమమ్మా అని అంటాడు. తులసి ప్రేమగా మిథున మొహని చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా తన నుదుటిన ముద్దు పెడుతుంది. వాళ్ళ అభిమానాన్ని చూసి మిథున కూడా మనస్ఫూర్తిగా సంతోషపడుతుంటుంది. అమ్మా, ప్రెగ్నెంట్ లేడీస్ ఎలా ఉండాలో తనకి నువ్వే అన్ని జాగ్రత్తలు చెప్పాలి అంటాడు వెంకట్. చెప్పకుండా ఎలా ఉంటాన్రా అంటుంది తులసి. కొద్దిసేపటికి నలుగురు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇంతకుముందు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకునే కొడుకు కోడలు ఇప్పుడు అన్యోన్యంగా కలిసిపోవడం చూసి బెనర్జీ గారు తులసి వాళ్ళని చూసి సంతోషపడుతుంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.